హద్దులేని ప్రేమ. ఆ ప్రేమ చూసినప్పుడు ఎట్లా అంటాడంటే, దేవుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. నిన్ను విడవని ఎడబాయను. నువ్వు తీసుకురావాలంటే నిన్ను ఎప్పుడు నొప్పిలో పెడతాడు, సుత్తుతో కొడతాడు. ఆ ప్రాసెస్లోనే యు ఆర్ షార్ప్, యు ఆర్ స్ట్రాంగ్, యు హ్యావ్ వాల్యూ. కొన్నిసార్లు దేవుడు పర్మిషన్ అడగడంట, చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు. యోబుని దేవుడు పర్మిషన్ అడగలే. యోబా, సాతాను అడుగుతున్నాడు, చేయమంటావా? దేవుడు యోబుని నమ్మాడు. నా భక్తుడైన యోబు, దేవుడు చెత్తని తీస్తున్నాడు, సంతోషపడు. దేవుడు ఇస్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. దేవుడు నీ జీవితంలో తగిన వారితో నిన్ను నింపుతాడు. కానీ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ప్రాసెస్, అగైన్ ఐఎమ్ కమింగ్ టు ది స్టార్ట్ పాయింట్. ఒక వ్యక్తి జీవితంలో ఒక ప్రాసెస్ చేస్తున్నాడన్నప్పుడు ఎప్పుడు ఒంటరితనంలో తీసుకెళ్తాడు, ఎప్పుడు లోయలోకి తీసుకెళ్తాడు, ఎప్పుడు ఒక ఏకాంతంలో తీసుకెళ్తాడు. ఇంకా ఆ సీజన్కి అంటాడు, ఇదిగో నేను క్రీస్తు పోలే నడుచుకున్న రీతిగా మీరు నన్ను చూసి నడుచుకోండి అయ్యా. యోబు విషయంలో కూడా కీడంతా దేవుడు ఉద్దేశించింది కాదు, అపవాది ఉద్దేశించింది. దేవుడు పరీక్షకు అనుమతించాడు అంతే. పరీక్షకు అనుమతిస్తానికి కారణం ఏంటి? నేను యోబు జీవితాన్ని హెచ్చించబోతున్నా. యోసేపు విషయంలో ఏంటి? ఇదిగో యోసేపు ఈ రీతిగా అధిపతి అవ్వబోతున్నాడు, అందరూ నమస్కరించబోతున్నారు. దట్ ఈస్ ద ఎండ్ డెస్టినీ, గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు అన్న దానికి రుజువు ఏంటి తెలుసా? నువ్వు లోయలోకి వెళ్ళినా, నువ్వు పిట్లోకి వెళ్ళినా, నువ్వు అంధకారంలోకి వెళ్ళినా, నువ్వు ఒంటరితనంలోకి వెళ్ళినా, నువ్వు కేవ్స్లోకి వెళ్ళినా, బయటకు వచ్చేటప్పటికి చేదుకు రావు. చేదు నీలో ఉండదు. చేదు రాదు, చేదు